నారాయణపేట జిల్లా మక్తల్లో వేరువేరుగా ముదిరాజు గొల్లకురుమల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాలు నిర్వహించారు। ఈ కార్యక్రమంలో మహబూబ్ నగర్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్రెడ్డి, ఎమ్మెల్యే శ్రీహరి పాల్గొన్నారు। బడుగు బలహీన వర్గాల ముదిరాజులు గొల్లకురుమలు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వృద్ధి చెందేందుకు కాంగ్రెస్ కృషి చేస్తుందని చెల్లా వంశీచంద్రెడ్డి తెలిపారు। సమాజంలో మార్పు కోసం అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పించే ఉద్దేశంతో బీసీల సామాజిక వర్గానికి చెందిన శ్రీహరి, సరితమ్మలకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించిన ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు। బలహీన వర్గాల నాయకుల ఎదుగుదల చూడలేని డీకే అరుణ, వాకిటి శ్రీహరి, శ్రీవారి, సరితలను ఓడించేందుకు పన్నాగం పన్నిందని చెల్లా వంశీచంద్రెడ్డి ఆరోపించారు। నేనేమో పేద కుటుంబం నుంచి వచ్చిన, మీలాగా రైతు కుటుంబంలో నుంచో ఈ పేద కుటుంబం నుంచి వచ్చిన అవతలను బాగా కాంట్రాక్టులు చేసి పైసలు వసూలు చేసి సారా వ్యాపారాలు చేసి మందు కళ్ళమ్మి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు। క్రషర్ మిషన్ పెట్టి, అక్రమ క్రషర్ మిషన్ పెట్టి కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు। ఆ పైసల ముందు నేనేం కలిపోతా, వాళ్ళు పైసలు కుమ్మరించి నన్ను ఓడగొడతారేమో అని నేను భయపడ్డా। కానీ అలా మీరిచ్చినటువంటి ధైర్యంతో, మీరిచ్చినటువంటి మాటతోటి నేను ధైర్యంగా చెప్తున్నా, మీరందరూ హామీ ఇచ్చినాక, మీరందరూ నాకు అండగా ఉంటారని హామీ ఇచ్చినాక నన్ను ఓడగొట్టడే పుట్టడని నేను ఇవాళ చెప్తున్నా। నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి మీ అందరే నా గెలుపు బాధ్యత తీసుకోబోతున్నారు। రేపు అవతల ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా, వాళ్ళ దగ్గర 1000 కోట్లున్నా, వాళ్ళ 1000 కోట్ల కన్నా బలమైనటువంటి మీ అండ, మీ బలం నాకుందని నేను ఇవాళ గర్వంగా చెప్తున్నా। నేను రేవంత్ అన్న కూడా చెప్తా, సాయంత్రం ఫోన్లో మాట్లాడినప్పుడు, అన్నా నేను ఇవాళ మక్తల్కి పోతే ముదిరాజుల ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసినాము। అక్కడ మన ముదిరాజు బిడ్డలందరూ కూడా నీ ఆధ్వర్యంలో మనకు మాట ఇచ్చిండ్రు, వాళ్ళందరూ మనకు అండగా ఉండి నన్ను ఎంపీగా గెలిపిస్తారని మాట ఇచ్చిండ్రు। ఖచ్చితంగా మనకు భారీ మెజార్టీ తోటి శ్రీహరి ముదిరాజు గారి ఆధ్వర్యంలో భారీ మెజార్టీ తోటి మనం మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని గెలవబోతున్నాము। మనం ఖచ్చితంగా వాళ్ళకు మాట ఇచ్చినట్టుగా ముదిరాజులను బీసీ నుంచి బీసీ మారవాలి। మనం వాళ్ళని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లాలన్నా అని నేను ఇవాళ రేవంత్ అన్నకి సాయంత్రం చెప్తా అనే మాట నేను ఇవాళ మీకు అందరికీ తెలియజేస్తున్నా।